బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. త్వరలో మరికొందరికి నోటీసులు ఇచ్చే పనుల్లో ఉన్నారు పోలీసులు. హీరోయిన్ తో పాటు 25 మందికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. అయితే సమర్థించుకునే స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు, విచారణకు హాజరు కావాల్సిందే అంటున్నారు పోలీసులు. హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలతో పాటు 25 మందికి నోటీసులు జారీ చేయనున్నారు పోలీసులు. కొంతమంది మాత్రం క్షమాపణలు చెబుతూ స్పందిస్తుంటే, అందుకు భిన్నంగా హీరో రానా, విజయ్ దేవరకొండ మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. అయితే క్షమాపణలు చెప్పినా సమర్థించుకున్నా విచారణకు హాజరవ్వాల్సిందే అంటున్నారు పోలీసులు. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను. అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్, మీరు దాన్ని రిలీజ్ చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే, నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి, లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత. సో 2017, 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్, ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోరుకోండి. థ్యాంక్ యూ. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకి సంబంధించి ఇంకా 25 మందికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ లిస్టులో ఎవరెవరుంటారు? ఎస్ రాధిక, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు, హీరోయిన్లే కావచ్చు, ఎవరైనా ఆదర్శంగా ఉండాల్సిన వీరంతా కూడా యువత జీవితాలతో చెలగాటమాడుతూ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన అంశం అనేది ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 11 మంది పైన కేసులు నమోదు కాగా, టాప్ సెలబ్రిటీస్ రానా దగ్గుబాటి కావచ్చు, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, ఇటు మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, వీరితో పాటుగా 25 మంది పైన కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయడం అనేది సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటికే 25 మందికి కూడా త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లుగా కూడా మియాపూర్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. నోటీసులు జారీ చేసిన అనంతరం చూడొచ్చు మనం, ఇప్పటికే కొంతమంది సమర్థించుకుంటూ వీడియోలు విడుదల చేయడం, కొంతమంది స్వారీ చెప్తూ తెలిసి తెలియక మేము చెప్పామని చెప్తున్నారు. ఇటు రానా, విజయ్ దేవరకొండ మాత్రం వీరికి భిన్నంగా ఇప్పటికే మనం చూసాం. ప్రకాష్ రాజ్ తను తెలిసి తెలియక చేశాను, అది తప్పని తెలుసుకున్న అనంతరం కూడా దాన్ని ప్రమోట్ చేయడము, దాన్ని ఎక్స్టెండ్ చేయడం ఆపేశానని చెప్పి, మిగతా కొంతమంది సినీ నటులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, బిగ్ బాస్ సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తెలిసి తెలియక మేము తప్పు చేశాం, ఇక నుంచి వాటి జోలికి పోవడం, యువత కూడా అప్రమత్తంగా ఉండాలి, బెట్టింగ్ యాప్స్కి బానిస కాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి, మేము చేసిన తప్పు మళ్ళీ ఇక ముందు చేయమంటూ ఒక క్షమాపణ చెప్తూ కొంతమంది స్టేట్మెంట్లు, కొంతమంది వీడియోలు విడుదల చేయడం మనం చూసాం. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ హీరో రానా దగ్గుబాటి కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడాన్ని సమర్థించుకుంటారు. యూత్కి వీరు టాప్ హీరోలుగా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక అభిమానులు, లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి వీరు మాత్రం బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడాన్ని సమర్థించుకుంటున్న పరిస్థితి. దీన్ని నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ సజ్జనార్ సోషల్ మీడియా, సైబర్ టెర్రరిస్టులుగా కూడా వీరిని, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారిని సైబర్ టెర్రరిస్టులుగా కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే యూత్ ఐకాన్స్గా, యూత్కి ఆదర్శంగా ఉండాల్సిన హీరోలు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. చట్ట పరిధిలో ఉన్న వాటికి మాత్రమే మేము ప్రమోట్ చేశామని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎవరు ఎన్ని సమర్థించుకున్నా, క్లారిటీ ఇచ్చినా, క్షమాపణ చెప్పినా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటున్నారు. చట్టపరమైన చర్యలకు పోలీసులు కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.